నెల్లూరు రూరల్ నియోజకవర్గం పరిధిలో 27 కోట్ల రూపాయలతో 240 అభివృద్ధి పనులకు 24వ తేదీన ఒకేసారి శంకుస్థాపన చేస్తున్నామని తెలిపారు. ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్రెడ్డి ఆధ్వర్యంలో రూరల్ పరిధిలో జరుగుతున్న అభివృద్ధికి కూటమి ప్రభుత్వం నాయకులు సహకారం అందివ్వడం ఆనందంగా ఉందన్నారు. నెల్లూరు రూరల్ పరిధిలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ సహకారంతో 340 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు జరిగాయని, మే నెలలో 42 కోట్లతో 339 పనులకు శంకుస్థాపన చేసి 60 రోజుల్లోనే పూర్తి చేసి ప్రజలకు అభివృద్ధి పనులు అందివ్వడం జరిగిందన్నారు. అదే స్ఫూర్తితో మరో అభివృద్ధి జాతరకు శ్రీకారం చుడుతున్నామని గిరిధర్రెడ్డి తెలిపారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో మరొక అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టబోతున్నాం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో మూడోసారి శాసనసభ్యులుగా శ్రీధర్రెడ్డి గారిని నెల్లూరు రూరల్ నియోజకవర్గం ప్రజలు ఒక నమ్మకంతో, ఒక భరోసాతో అత్యంత భారీ మెజార్టీ ఇచ్చి గెలిపించిన నేపథ్యంలో నెల్లూరు రూరల్ నియోజకవర్గ ప్రజల అభివృద్ధి లక్ష్యంగా నిరంతరం కూడా పనిచేస్తున్నాం. ఈ 19 నెలల కాలంలో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, యువనేత గౌరవ మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ గారి ఆశీస్సులతో దాదాపు 340 కోట్ల రూపాయలతో వివిధ అభివృద్ధి పనులు జరిగినాయి, ఇంకా కూడా కొన్ని జరుగుతున్నాయి. ఏదైతే గత మే నెలలో 42 కోట్ల రూపాయలతో 339 పనులని, గత మే నెలలో 42 కోట్ల రూపాయలతో 339 పనుల్ని శంకుస్థాపన చేయించి 60 రోజుల్లో పూర్తి చేసి ప్రజలకు అంకితం చేస్తామని మాట ఇచ్చినాము. ఆ మాట ప్రకారం శాసనసభ్యులు కోటమిరెడ్డి శ్రీధర్రెడ్డి గారి సారథ్యంలో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో గత మే నెలలో ఒకే రోజు కూడా ఆ 42 కోట్లు 339 పనులు ప్రజల చేత, అదేవిధంగా కూటమి నాయకులు తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకుల చేత ప్రారంభోత్సవ కార్యక్రమం కూడా ఒక చారిత్రాత్మక ఘట్టం నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో గత మే నెలలో జరిగింది. అదే స్ఫూర్తితో ఈరోజు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో మరొక అభివృద్ధి జాతరకు శ్రీకారం చుట్టబోతున్నాం. 24వ తేదీ రేపు శనివారం 24వ తారీఖు ఉదయం 8:34 24వ తారీఖు వచ్చే శనివారం ఉదయం 8:34 ప్రజల చేత 27 కోట్ల రూపాయలతో 240 పనులు, 27 కోట్ల రూపాయలతో 240 పనులు ఒకే రోజు ఒకే ముహూర్తానికి ప్రజల చేత శంకుస్థాపన చేస్తున్నాం. ఆ కార్యక్రమాలు కూటమి నాయకులు, తెలుగుదేశం పార్టీ కూటమి నాయకులు, తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులే ముఖ్య అతిథులుగా ప్రజల చేత ఎక్కడికక్కడ ఈ 240 వర్కులు అర్బన్లో ఉన్న 26 డివిజన్లో కూడా ఈ 240 వర్కులు జరుగుతాయి. ఎక్కడికక్కడ
మా పార్టీ తెలుగుదేశం పార్టీ కానీ కూటమి నాయకులు జనసేన బీజేపీ నాయకులు కానీ ప్రజలందరినీ కూడా స్థానికంగా ఎక్కడ వర్క్ జరుగుతుంటే అక్కడ స్థానికంగా ఉన్న ప్రజల్ని భాగస్వాములు చేస్తూ వారి చేత వచ్చే శనివారం 24వ తారీఖు ఉదయం 8:34 ఈ బృహత్తర కార్యక్రమం మరొక అభివృద్ధి జాతర నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో జరుగుతూ ఉంది. అదేవిధంగా ఏదైతే 340 కోట్ల రూపాయలతో ఇప్పుడు దాకా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అభివృద్ధి పనులు పూర్తయినాయి, కొన్ని జరుగుతున్నాయో అవి కాక ఈరోజు రేపు 24వ తారీఖున మరొక 27 కోట్ల రూపాయలతో కూడా అభివృద్ధి జాతరని నిర్వహించబోతున్నాం. అదేవిధంగా ఈ అభివృద్ధి జాతర గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా యువనేత గౌరవ మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ గారి ఆశీస్సులతో శాసనసభ్యులు కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి గారి సారథ్యంలో ఈ కార్యక్రమం నిర్వహించబోతున్నాం. అదేవిధంగా ఇన్ని అభివృద్ధి పనులకు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో జరుగుతున్న ఈ అభివృద్ధి పనులకు సహకరించిన గౌరవ పార్లమెంటు సభ్యులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి, అదేవిధంగా ఇన్ఛార్జి మంత్రివర్యులు ఫరూక్ గారికి, జిల్లా మంత్రివర్యులు గౌరవనీయులు రామనారాయణ గారికి, పొంగూరు నారాయణ గారికి, అదేవిధంగా జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గౌరవ శాసనమండలి సభ్యులు బీదా రవిచంద్ర గారికి, అదేవిధంగా ఆర్ఎండ్బి శాఖ మంత్రులు బీసీ జనార్దన్ గారికి, మిగతా అందరికి కూడా నెల్లూరు రూరల్ నియోజకవర్గం ప్రజల పక్షాన శాసనసభ్యులు శ్రీధర్రెడ్డి గారి తరఫున ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇంకా కూడా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో చాలా పెద్ద నియోజకవర్గం, మీకు అందరికీ తెలిసిందే. ఇంకా కూడా నియోజకవర్గంలో చేయాల్సిన చాలా పనులు ఉన్నాయి. తప్పకుండా మా శాయశక్తుల రాబో 3 సంవత్సరాల్లో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఎక్కడెక్కడ ఏముందో అభివృద్ధి పనులు చేయాలో అవన్నీ కూడా తప్పకుండా మా శక్తి వంచన లేకుండా కృషి చేస్తామని చెప్తూ, ఏదైతే ఈరోజు 240 పనులు 27 కోట్ల రూపాయలతో చేపడుతున్నామో ఇవన్నీ కూడా ప్రజా దర్బార్లో వచ్చిన విజ్ఞప్తులు. అదేవిధంగా ప్రజల్లో మేము కానీ ఎమ్మెల్యే గారు కానీ నేను కానీ అదేవిధంగా మా పార్టీ నాయకులు కానీ ప్రజల్లో తిరిగినప్పుడు వచ్చిన ఏదైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా తీసుకుని ఈ పనులన్నీ కూడా ఎక్కడికెక్కడ మధ్యతరగతి పేద కుటుంబీకులు ఎక్కడెక్కడ ఉన్నారో అంతర్గతంగా వారు రోడ్లు కానీ వారికి డ్రైన్లకు సంబంధించి కానీ ఈ పనులన్నీ కూడా చేస్తున్నాం. ఇవన్నీ కూడా స్థానిక ప్రజల కోరిక మేరకు, స్థానిక ప్రజల అవసరాల మేరకు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఈ అభివృద్ధి జాతర జరుగుతుందని తెలియజేస్తున్నాం. భవిష్యత్తులో కూడా నెల్లూరు రూరల్ నియోజకవర్గం ప్రజల క్షేమం సంక్షేమంగానే అభివృద్ధి పనులన్నీ కూడా జరుగుతాయని మరొక్కసారి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి మీ తరఫున అందరి తరఫున మనందరి తరఫున కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇప్పటి వరకు ప్రభుత్వ పరంగా అభివృద్ధి పనులు చేశాం సార్. దాంట్లో అన్ని డిపార్ట్మెంట్లు ఉన్నాయి. మున్సిపల్ కార్పొరేషను, నూడా, పంచాయతీరాజ్, ఆర్ఎండ్బి, అదేవిధంగా ఎలక్ట్రిసిటీ అన్ని డిపార్ట్మెంట్లు కలిపి ఇప్పటిదాకా 340 కోట్ల రూపాయల పనులు చేశాం. అవి కాకుండా ఈ 27 కోట్ల రూపాయల పనులు రేపు జరగబోతున్నాయి 24వ తారీఖు. విడుదల విషయంలో ప్రభుత్వ సహకారం ఉంది కాబట్టే మనం ఇన్ని కోట్ల రూపాయలతో ఈ పనులు చేస్తున్నాం సార్. మాకే ఇబ్బందులు కావాలి.